ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా పుష్ప ది రైజ్ చిత్రానికి అల్లు అర్జున్ ఉత్తమ నటునిగా అవార్డును రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ఫేజ్ 2ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. విశ్వకర్మ యోజన ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చని బీజేపీ రాష్ట అధ్యకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29న ప్రసారం కానుంది. వార్తల్లోని వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈ రోజు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఆర్ మాధవన్ దర్శకత్వం వహించిన రాకెట్రీ ది నంబీ ఎఫెక్ట్ 2021 సంవత్సరానికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఎంపిక కాగా, పుష్ప ది రైజ్ చిత్రానికి అల్లు అర్జున్ ఉత్తమ నటునిగా అవార్డును గెలుచుకున్నారు. గంగూబాయ్ కత్తియావాడి, మిమ్మీ చిత్రాలకు ఆలియా భట్, కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును దక్కించుకున్నారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి గాను పల్లవి జోషికి ఉత్తమ సహాయ నటి అవార్డు, మిమ్మీ చిత్రానికి పంకజ్ త్రిపాఠి ఉత్తమ సహాయ నటునిగా అవార్డును అందుకున్నారు. RRR ఉత్తమమైన వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును అందుకుంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ది కాశ్మీర్ ఫైల్స్ జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రంగా నర్గీస్ దత్ అవార్డును అందుకుంది. గ్లోబల్ టూరిజం హబ్గా భారతదేశం ఎదిగేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన పోర్టులకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాని ఈ రోజు ప్రారంభించారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి సంబంధించిన 4 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ఫేజ్ 2 ప్రాజెక్టును మోదీ జాతికి అంకితం చేశారు. ముంబై కేంద్రంగా నిర్వహిస్తున్న గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023ను ప్రారంభించి విశాఖపట్నం పోర్టు పరిధిలో యాంత్రీకరణ పనులను పీపీపీ పద్దతిలో చేపట్టింది. EQ7, WQ7, 8, WQ6, 3 బెర్తులను యాంత్రీకరించే పనిని విశాఖపట్నం పోర్టు చేపట్టింది. ఇందుకోసం పోర్టు 655 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల సాధనలో ఇప్పటికే చెన్నై, విశాఖపట్నంలో మోడ్రన్ క్రూయిజ్ హబ్లను తీసుకువచ్చామని, ముంబైలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ హబ్ త్వరలోనే రానుందని తెలిపారు. భారత్లో మారిటైమ్ టూరిజంకు ఉండే అవకాశాలను చూసి ప్రపంచ దేశాలు పెట్టుబడులకు ముందుకు రావాలని పేర్కొంటూ, भारत अगले 25 वर्षों में विकसित होने के लक्ष्य पर काम कर रहा है। हम हर सेक्टर में क्रांतिकारी परिवर्तन ला रहे हैं। हमने मैरीटाइम इंफ्रास्ट्रक्चर के पूरे इकोसिस्टम को मजबूत करने के लिए लगातार काम किया है। बीते 1 दशक में भारत के मेजर पोर्ट्स की कैपेसिटी डबल हो चुकी है। हमारे कोस्टल एरिया का इंफ्रास्ट्रक्चर मजबूत किया जा रहा है। ये सारे प्रयास एम्प्लॉयमेंट जनरेशन और ईज ऑफ लिविंग को कई गुना बढ़ा रहे हैं. స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ రోజు పిటిషన్లపై వాదనలు వినిపించింది. రాష్ట ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హారీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 తలసేమియా రోగులకు సాయం అందించారు. అలాగే మనోధైర్యంతో పాటు భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, ప్రస్తుత ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున సాయం అందించాల్సిందిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్శెట్టిని ఆదేశించారు. కలెక్టర్ రవి పఠాన్శెట్టి 2 పిల్లలకు ₹1,00,000 చొప్పున తక్షణ సాయం అందజేశారు. అంతేకాకుండా ప్రతి 15 రోజులకొకసారి ఉచితంగా డయాలసిస్ చేయాలని డీఎంహెచ్ఓకు ఆదేశించారు. కళాకారుల జీవితాలు మెరుగుపర్చేందుకే విశ్వకర్మ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు.
ఈ రోజు విజయవాడలో పీఎం విశ్వకర్మ యోజన రాష్ట స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ దేశ జనాభాలో 52% చేతి వృత్తుల వారు ఉన్నారని వారిని ప్రోత్సహించి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం ద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రధాని 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారని దీంతో 30 లక్షల కుటుంబాలకు పేదరికం నుండి విముక్తి కలుగుతుందని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడీఓపీ జాతీయ అవార్డుల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. ఇన్వెస్ట్ ఇండియా బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. ఓడీఓపీ జాతీయ అవార్డు 2023కు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇటీవల దరఖాస్తులను స్వీకరించింది. దేశంలో మొత్తం 63 ఉత్పత్తులను రాష్టం నుంచి 14 ఉత్పత్తులను పరిశీలనకు తీసుకోగా వీటిలో 8 చేనేత వస్త్రాల ఉత్పత్తులు ఉన్నాయని తెలిపింది. జాతీయ అవార్డుకు ఎంపికైన వాటిని మార్కెటింగ్ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక ఆర్థిక అభివృద్దికి ఊతం లభిస్తుంది. దీనిపై రాష్ట చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత మాట్లాడుతూ జాతీయ అవార్డుకు ఎంపికైన ఉత్పత్తులకు మార్కెటింగ్ రంగంలో మంచి గుర్తింపు లభించి ఆయా జిల్లాల్లో సామాజిక ఆర్థిక అభివృద్దికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీన ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలను అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నెంబర్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. చంద్రయాన్-3 ప్రాజెక్టుపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్-3పై పోర్టల్ను ఈ రోజు ప్రారంభించింది. చంద్రయాన్పై ప్రత్యేక కోర్సు మాడ్యూల్స్ ను ప్రవేశపెట్టింది. అప్నా చంద్రయాన్ వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పోర్టల్ గురించి విద్యార్థులు ఉపాధ్యాయులలో అవగాహన కల్పించి ప్రచారం చేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. చంద్రయాన్-3 మహా క్విజ్కు రిజిస్టేషన్ ప్రక్రియను నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విద్యా సంస్థలను కోరింది. ఈ మిషన్ అంతరిక్ష శాస్త్రం గురించి విద్యార్థుల జ్ఞానాన్ని పరీక్షించేందుకు వీలుగా క్విజ్ నిర్వహించనున్నారు. అంతరిక్ష కార్యక్రమాలపై తెలుసుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ క్విజ్ ప్రధాన లక్ష్యమని ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 31, 2023 వరకు నమోదు చేసుకోవచ్చని ఆ శాఖ పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు, చండీ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సాయంకాలం చంద్రఘంట అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవ నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా అమృత్ కలాష్ యాత్రలతో మేరీ మట్టి మేరీ దేశ్ ప్రచారం చివరి దశకు చేరుకుంది. బహుళ మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు గ్రామస్థాయిలో ప్రతి ఇంటి నుంచి మట్టిని సేకరించే స్మారక పనిలో నిమగ్నమై ఉన్నాయని, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తూర్పు కోస్తా రైల్వేలోని వాల్టేర్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామక కేసుల కోసం సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ డీఆర్ఎం కార్యాలయం అదాలత్ నిర్వహించనుందని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం కార్యాలయంలో నవంబర్ 8వ తేదీ బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ అదాలత్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలపై గల అండమాన్ సముద్రం నుంచి దక్షిణ కోస్తా, తమిళనాడు వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలలో తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా పుష్ప ది రైస్ చిత్రానికి అల్లు అర్జున్ ఉత్తమ నటునిగా అవార్డును రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. విశాఖ కంటైనర్ టెర్మినల్ ఫేజ్ 2ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.